కూడా మంచి కాంబినేషన్ అవుతుంది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు అందరూ కూడా యంగ్స్టర్స్ కూడా అందరూ చూసి రేపు వాళ్ళు కూడా పార్ట్ 2 వస్తే బాగుంటుందండి అని అంటే డెఫినెట్గా తీస్తాం. సార్ ఒక్కసారి మహేష్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తారు. ముఖ్యంగా చిన్నపిల్లలకి హార్ట్ సర్జరీస్ చేయించడం చాలా. సో ఆ ప్లాన్, ఆ ఐడియా ఎవరికి వచ్చింది సార్ అసలు మహేష్ ఫౌండేషన్ నుంచి? సార్ అండ్ మేడం సార్ వాళ్ళే స్టార్ట్ చేద్దాం అనుకున్నారండి. తర్వాత వీఆర్ ఇంటూ పార్ట్ ఆఫ్ ద ఫౌండేషన్ అనమాట. ఇప్పుడు అతడు రిలీజ్ తర్వాత కూడా దీనికి వచ్చినటువంటి అవును సార్ అమౌంట్ కూడా దానికి మళ్ళీ సార్ సార్ ఇదే కాదు సార్, ముందున్న రిలీజ్ అన్నీ కూడా ఫౌండేషన్కి వచ్చినాయి సార్. అన్ని దాని ద్వారానే మనం ఎడ్యుకేషన్ స్పాన్సర్షిప్ చేసిన ఏం చేసినా సరే త్రూ ద ఫండ్స్ ఆఫ్ రిలీజెస్ వన్ ఆఫ్ ద ఫండ్ రైజింగ్ సార్ మాకు. యాక్చువల్లీ చాలామంది ఏంటంటే నాకు కొంతమంది ఫోన్ చేస్తుంటారు మీడియా వాళ్ళకి. ఎలా అంటే సార్ మేము పాపకు బాగలేదు ఇట్లా ఉంది, ఫౌండేషన్ సంప్రదించాలి ఏంటి అంటే ఎలా సార్ అసలు? మన వెబ్సైట్ ఉంది సార్, యాక్చువల్లీ మన అఫీషియల్ వెబ్సైట్ ఉంది. ఇందాక చెప్పినట్టు మహేష్ బాబు foundation.org వెళ్ళి అందులో మనకి కాంటాక్ట్ అస్ అని ఒక పేజ్ ఉంది సార్. అందులోకి వెళ్ళి రిక్వెస్ట్ రైజ్ చేసి వాళ్ళ హార్ట్ రిలేటెడ్ ఉంటాయి కదా సార్, ఆ రిపోర్ట్స్ అన్నీ పెడితే మన టీం వాళ్ళని కాంటాక్ట్ అవుతుంది సార్. జితేంద్ర, చాలా సినిమాలు మహేష్ బాబు గారి సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు అతడు సెలెక్ట్ చేసుకోవడానికి రిలీజ్కి ప్రత్యేక కారణం ఏంటి జితేంద్ర? అంటే ఆ ఫ్యామిలీతో మీకున్న అనుబంధం మాకు తెలుసు. యాజ్ ఏ ఫ్యాన్గా, యాజ్ ఏ కృష్ణ గారి అభిమానిగా, మహేష్ బాబు అభిమానిగా యూ హ్యావ్ ఎ లాంగ్ జర్నీ విత్ హిమ్. ఇప్పుడు పర్టికులర్గా ఈ సినిమాని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి? నాకు ఈ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ రిలీజ్ అప్పటి నుంచి కూడా ఈ సినిమా అంటే చాలా ఇష్టం అండి. ఒక్క నిమిషం. నాకు ఇది రిలీజులు అవుతున్నప్పుడు అప్పటి నుంచి కూడా నేను ఎట్టి పరిస్థితుల్లో మనం అతడు రిలీజ్ చేద్దామని ప్రపోజల్లో ఉండి కాంటాక్ట్ చేయటం. అట్లా ఏ స్థాయి సక్సెస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? ఏమండి, ఏ స్థాయి సక్సెస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎందుకంటే రిలీజుల్లో పోకిరి ఇవన్నీ కూడా చాలా పెద్ద సెన్సేషన్ వరకు రిలీజ్ అయిన రిలీజ్ సినిమాలన్నింటిలోకి హైయెస్ట్ థియేటర్స్లో రిలీజ్ చేస్తాము, హైయెస్ట్ రెవెన్యూ కూడా చూస్తామండి. కంగ్రాట్స్ సార్. మీతో ఒకటే లాస్ట్ క్వశ్చన్ సార్. మురళీమోహన్ గారు, ఇవాళ మీరు ఒక పెద్ద సెన్సేషన్ అనౌన్స్మెంట్ చేశారు. 25 చిత్రాల ప్రతిష్టాత్మక జైభేరి బ్యానరు అతడు దగ్గర బ్రేక్ అయింది, నాట ఆగిపోలేదు, బ్రేక్ అయింది. ఆ కంటిన్యూటీ కొనసాగించడానికి మీ అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేశారు ఈ రోజున. దట్ ఈస్ ఎ వెరీ ఇంత ఈ సందర్భంగా ఆ అనౌన్స్మెంట్ అనేటువంటిది అగైన్ డూ యూ థింక్ దట్ ద సేమ్ గ్లోరీ ఆఫ్ అండ్ ద లెగసీ ఆఫ్ జైబేరి విల్ కంటిన్యూ విత్ హర్ ఆర్ విత్ యూ ఆల్? విత్ హర్ అంటే అందరూ ఫ్యామిలీయే కదా, మేమందరూ కూడా ఒకే ఫ్యామిలీ కాబట్టి డెఫినెట్గా షీ విల్ టేక్ లీడ్ డెఫినెట్గా. ఎందుకంటే అద్భుతమైన నాలెడ్జ్ ఉంది సినిమా ఇండస్ట్రీ గురించి. మరి దాదాపుగా 8 సంవత్సరాల పాటు అక్కడ అమెరికాలో ఉండి, లాస్ ఏంజల్స్లో ఉండి, సినిమా పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీస్లో ఉండి, వాళ్ళు ఏ సినిమా గురించి చెప్పినా, ఇంగ్లీష్ సినిమాలు కానీ ఏ సినిమా గురించి చెప్పినా కూడా ఇమ్మీడియట్గా దాని గురించి చెప్తుంది. మన ఇండియన్ ఫిలిమ్స్ కూడా మలయాళం ఏ సినిమా రిలీజ్ అయిన రోజు సినిమాలు చూస్తూనే ఉంటుంది. కొత్త సినిమాలు కానీ ఓటీటీలో వచ్చేవి కానీ అన్నీ కూడా సినిమాలలో చాలా బాగుంది, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. స్క్రీన్ ప్లే వాటి గురించి కూడా సినిమా ఒక్కోసారి నాకు అర్థం కాకపోతే పెదనాన్న గారు ఈ సినిమా చూడండి చాలా బాగుంటుంది అని చెప్పి ముందు అవుట్లైన్ చెప్పమంటే అవుట్లైన్ చెప్పేస్తుంది. సినిమా కథ చూసినట్టే, సినిమా చూసినట్టే ఉంటుంది అంత బాగా. షీ గాట్ వెరీ గుడ్ నాలెడ్జ్ అండి. బాగా సక్సెస్ అవుద్దని, అవ్వాలని మనస్ఫూర్తిగా మేమందరం కూడా కోరుకుంటున్నాం. అలాగే మీ అందరి ఆశీస్సులు, ప్రేక్షక మహాశైల ఆశీస్సులు కూడా ఉంటే జైభేరి మళ్ళీ జైభేరి మోగిస్తుంది. నిర్మాణ వారసులు వచ్చారు. మురళీమోహన్ గారు నమస్కారం సార్. అంటే అతడు సినిమా అంతకుముందు అసలు ఎన్నిసార్లు చూసినా తరివి తెలియలేదు. అయితే ఈ సినిమా అంతకుముందు చాలా సినిమాలు కాస్ట్ ఫెయిల్యూర్ సినిమాలుగా చాలా సినిమాలు వచ్చినాయి. అవి కూడా సక్సెస్ అయినా కానీ కాస్ట్ ఫెయిల్యూర్ వచ్చినాయి. ఆ కోవకు చెందిన సినిమాగా ఇది అప్పట్లో చెప్పుకునేవారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? నిజంగా ఒక కొత్త సినిమా రిలీజ్ అయిన తర్వాత డివైడెడ్ టాక్స్ వస్తూ ఉంటాయి కదా, దాని మూలంగా కొంతమంది చూశారు కానీ ఎక్కువ మంది చూడలేకపోయారు. అవును. కానీ టీవీలో చూసిన తర్వాత ఈ సినిమా ఇంత గొప్ప సినిమానా, అబ్బో ఎంత బాగుందో, కామెడీ బాగుంది. ఇప్పటికి చాలామంది ఇప్పుడు కూడా చెప్తారు, ఏమంటే టీవీలో ఇప్పటికి వస్తున్నా కూడా మళ్ళీ చూస్తామండి మేము, అంత ఇంట్రెస్టెడ్ అన్నారు. మరి అలాంటి సినిమాని ఇవాళ అప్గ్రేడ్ చేసి ఇవాళ టెక్నాలజీకి సరిపడగా దీనిని ఇది చేసి రిలీజ్ చేస్తుంది. వీళ్ళందరూ కూడా చాలా అసలు ఎంత ఇదిగా ఉన్నట్టు దాదాపు 1 year నుంచి అడుగుతున్నారు. లేదండి మేము బాగా చేస్తామండి, ఆల్రెడీ ఈ సినిమాలు చేసామండి అది చెప్పి అడిగితే, సరే మన జిల్లా వాళ్ళు అని చెప్పి ఒక ఆత్మీయతతో కానీ డెఫినెట్గా ఇచ్చాం.
మీరు చాలా సినిమాలకి నాకు తెలిసి కొన్ని సినిమాలకి రేట్ని ఇచ్చిన సందర్భాలు ఉంటాయి. కృష్ణ గారు అయితే చాలా సినిమాలకి ఇచ్చారు. అలాగే ఈ సినిమాకి ఎస్పెషల్లీ అప్పట్లో టాక్ ఉండేది. మన మహేష్ బాబు గారు, త్రివిక్రమ్ కూడా తీసుకున్న రిమ్యూనరేషన్ కొంత తిరిగి ఇచ్చారని అప్పుడు అనుకునేవారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్ అది? తిరిగి ఇవ్వాల్సిన అవసరం రాలేదండి. డెఫినెట్గా అది నష్టపోయినడితే తిరిగి కూడా ఇచ్చి ఉండేవాళ్ళం. అస్సలు ఎవరో నష్టపోవాలి. కొనుక్కునే వాళ్ళందరూ కూడా బాగానే సాటిస్ఫై అయ్యారు. సరే, మహేష్ బాబు గారు మెయిన్ ఇప్పుడున్న రిలీజ్లో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఆయన ప్రూవ్ చేసుకున్నారు. వరుసగా మొన్న కలేజా సినిమా అసలు డిజాస్టర్ అనే సినిమా, అప్పుడు ఎవడో చూడని సినిమా రిలీజ్లో కోట్లు కలెక్ట్ చేసింది. మళ్ళీ ఇప్పుడు మహేష్ బాబు ఈ సినిమా రావటం, సో ఆ రికార్డ్ మళ్ళీ బ్రేక్ చేస్తుంది. ఇందాక ఆయన కూడా చెప్పారు. సో ఈ వరవడి గురించి ఒక సీనియర్ నిర్మాతగా, సీనియర్ ఆర్టిస్ట్గా మీరు ఏం చెప్తారు ఈ కొత్త వరవడి గురించి? అంటే ఇదివరకటికి ఇప్పటికి తేడా ఏంటంటే, ఇదివరకు ఓన్లీ థియేటర్స్కి వెళ్ళి చూడటమే సినిమా చూడాలంటే. మళ్ళీ టీవీలో వచ్చిన తర్వాత టీవీలో చూసినా కూడా 6 నెలల తర్వాత 8 నెలల తర్వాత ఇచ్చేవాళ్ళు రైట్స్. ఇవాళ రోజున ఏమవుతుందంటే వితిన్ 4 వీక్స్లోనే సినిమా ఇచ్చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదివరకు సినిమా అంటే 100 రోజులు ఆడింది, 200 ఆడింది, 300 ఆడింది, సంవత్సరం ఆడింది అని అనుకునేవాళ్ళం. ఇవాళ ఆ రోజులు లేవు, ఆ పరిస్థితులు లేవు. ఫస్ట్ 3 డేస్లో ఎంత వస్తుందో కలెక్షన్, మెయిన్ కలెక్షన్ అదే. ఆ తర్వాత వచ్చేదంతా రన్నింగు కలెక్షన్, అది వేరే విషయం అయినా ఇప్పటికీ కూడా. ఇవాళ టెక్నికల్గా డెవలప్ అయిన తర్వాత ఈ సినిమాని ఎంతోమంది యంగ్స్టర్స్ కూడా చూశారు కాబట్టి బిగ్ స్క్రీన్లో ఈ సినిమా చూస్తే ఎలా ఉంటుంది, డెఫినెట్గా మనందరం కూడా చూడాలి అని యంగ్స్టర్స్ కూడా ఎక్కువ కూడా మనలాంటి వాళ్ళు, మన ఏజ్ గ్రూప్ మనం చూసి దాని మరి యంగ్స్టర్స్ అందరూ కూడా ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాలి అనేది చాలా ఉత్సాహంగా ఉన్నారు. డెఫినెట్గా ఇది మంచి సినిమా అవుతుంది. ఈ రిలీజ్ సినిమాల వల్ల ఇప్పుడు కష్టపడి చేసిన సినిమాలు పోటీగా ఆపోజిట్ వచ్చే సినిమాల కంటే రిలీజ్ సినిమాలే ఎక్కువ బాగా పోటీ పడుతున్నాయి. నిజంగా ఈ సినిమాల కంటే రెవెన్యూ షేరింగ్ హౌస్ఫుల్ ఈ సినిమా అవుతుంది, కానీ ప్రజెంట్ తీసిన సినిమాలు హౌస్ఫుల్ కావట్లేదు. సో చిన్న నిర్మాతలు ఇలా ఇప్పుడు చేస్తున్న వాళ్ళు కూడా కొంచెం అభ్యంతరం వ్యక్తం చేస్తారు. దాని గురించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాలన్నింటినీ కూడా థియేటర్స్కి రప్పించుకోగలగాలి. ఇవాళ చాలా సినిమాలకి థియేటర్కి రావట్లేదు. ఎందుకని రావట్లేదు అంటే టికెట్ రేట్లు పెరగటం ఒకటైతే, ట్రాన్స్పోర్ట్ బోర్డు అంతా పెరిగిపోవటం ఒకటైతే, థియేటర్కి వెళ్ళిన తర్వాత సైకిల్ స్టాండ్ కానీ, స్కూటర్ స్టాండ్ కానీ, కారు స్టాండ్ కానీ వాటికి బోర్డు అంత డబ్బులు కట్టడం ఒక పక్కనైతే, ఇంటర్వెల్ వచ్చినప్పుడు ఈ పిల్లలందరూ కూడా పాప్కార్న్ కావాలనో, ఇంకోటి కాఫీ కావాలనో, కూల్ డ్రింక్ కావాలనో, పెప్సీ కావాలనో అడుగుతూ ఉంటారు. అవన్నీ తలకెమ్మించిన భారం అయిపోతుంది. ఒక మధ్యతరగతి అతను ఓ ఫ్యామిలీలో 4 పిల్లల్ని కలిసి వాళ్ళు భార్యాభర్త కలిసి సినిమాకి వెళ్తే, సినిమాకి వెళ్ళే టికెట్ల ఖర్చు, ట్రాన్స్పోర్ట్ ఖర్చు కంటే థియేటర్లో ఖర్చు ఎక్కువైపోయింది. దీని గురించి చాలామంది, పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న కూడా అన్నారు, బయట మార్కెట్లో ఏ రేటుకి అమ్ముతున్నారో థియేటర్స్లో కూడా అయ్యేటట్టుగా చేస్తామని. థియేటర్స్కి రాకపోతే జనం వాళ్ళు ఏమవుతుందంటే గిట్టుబాటు అవ్వట్లేదు. ఎన్నో థియేటర్లు ఉన్నాయి మనకి. ఇప్పుడు మల్టీప్లెక్స్లు వచ్చిన తర్వాత మల్టీప్లెక్స్లు కొంత సేవ్ చేసింది. మల్టీప్లెక్స్కి బాగానే వస్తున్నారు ఇప్పుడు అందరూ కూడా. ఈ సినిమాని కూడా ఎక్కువగా మల్టీప్లెక్స్లోనే రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. టోటల్గా మల్టీప్లెక్స్లు రావాలి, సినిమాలు చూడాలి. థియేటర్లో చూసిన దానికి మీరు టీవీలో ఇంట్లో కూర్చొని చూసిన దానికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా చూడండి, రోరింగ్ సక్సెస్ అవుతుంది డెఫినెట్గా. ఎందుకంటే ఆ రోజుల్లోనే టెక్నికల్గా అద్భుతంగా తీశారు. ఇవాళ అప్గ్రేడ్ చేయడం కూడా ప్రసాద్ రాయ్ వాళ్ళు ప్రెస్టీజియస్గా తీసుకొని దీన్ని అన్ని రకాలుగా కూడా అప్గ్రేడ్ చేయడంలో చాలా బాగా చేశారు. మంచి సినిమా అవుతుంది. సార్, ఈ సినిమా రిలీజ్ అయ్యి 20 ఇయర్స్ అయింది సార్, దాదాపుగా 20 ఇయర్స్ అయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు తెలుగు సినిమా చాలా మారిపోయింది. సో అంటే ఆ టైంలో, ఈ సినిమా రిలీజ్ అయిన టైంలో ఇది టెక్నికల్గా కానీ కంటెంట్ పరంగా కానీ చాలా స్ట్రాంగ్ మూవీ. ఇప్పటికీ ఈ 20 ఇయర్స్లో రిలీజ్ అయిన సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అతడు డెఫినెట్గా. సో ఆ టైంలో ఈ సినిమా చాలా అడ్వాన్స్డ్ స్క్రీన్ ప్లే కానీ, అంటే చాలా కంటెంట్ చాలా స్ట్రాంగ్ ఉండడం కానీ వల్లనే ఈ రోజు వరకు కంటెంట్కు చాలా వాల్యూ ఇస్తుంది. సో ఇప్పుడు అంటే చాలా అడ్వాన్స్డ్ ఉండటం వల్ల అప్పుడు థియేటర్లో పే చేయలేదు. ఇప్పుడు ఒకవేళ ఈ కంటెంట్తో ఇప్పుడున్న టెక్నాలజీ తోడై వస్తే ఖచ్చితంగా ఈ సినిమా వన్ ఆఫ్ ద అంటే టాప్ మూవీస్లో ఉండేదని మీరు అనుకుంటున్నారు. థియేటర్లో ఇప్పుడు అయితే బాగా పే చేసేదని ఫీల్ అవుతున్నారు. డెఫినెట్గా రండి. ఎందుకంటే ఇవాళ రిలీజ్ అయినా కూడా ఆ ఎక్స్పెక్టేషన్స్ మాకున్నాయి. ఆ రోజుల్లో బాగా అడ్వాన్స్డ్, ఇంకో 10 ఏళ్ల తర్వాత తీయాల్సిన సినిమాని ఎర్లీగా తీసామనే ఫీలింగ్ కూడా వచ్చింది మా అందరికి కూడా, చూసిన వాళ్ళకి కూడా. తర్వాత ఒకసారి ఏదో సందర్భంగా చక్రపాణి గారి దగ్గర, నాగిరెడ్డి గారి చక్రపాణి గారు తెలుసు కదా, విజయ ప్రొడక్షన్స్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఏదో మీద మా సినిమా 100 రోజులు ఆడిందండి అన్నాడు. ఏంటి మీ సినిమా 100 రోజులు ఆడిందా అన్నాడు. అవును సార్ అన్నాడు.
అంటే రిలీజ్ అయిన థియేటర్లోనే ఆడిందా అని అన్నా అంట. లేదండి కొన్ని థియేటర్స్లో షిఫ్టింగ్లు చేసామండి, కొన్నిట్లో మార్నింగ్ షోలు వేసామండి అన్నాడు. ఆ విధంగా చెప్పాలంటే మా విజయ ప్రొడక్షన్ మేము తీసిన మా ఆయబజార్ కానీ మేము సినిమాలు కానీ 30 సంవత్సరాల నుంచి ఆడుతున్నాయి. ఏదో ఒక రోజున ఏదో థియేటర్లో ఆ సినిమాలు ఆడుతూనే ఉంటాయి మరి మేము చేసుకోవాలి 30 ఏళ్ళ ఫంక్షన్, 100 రోజుల ఫంక్షన్ కాదు అని చెప్పి అన్నారట. అట్లా మరి వాటి రోజున రీ రన్స్ రావాలి. క్లాసిక్స్ ఇవన్నీ కూడా మంచి క్లాసిక్ ఫిల్మ్స్లో వన్ ఆఫ్ ద క్లాసిక్ పిక్చర్, మోడర్న్గా తీసిన క్లాసిక్ ఫిల్మ్ ఇది. మురళీమోహన్ గారు సార్ ఇటు సార్ yeah. సార్ ఒకప్పుడు మీ టైంలో ప్రొడ్యూసర్కే చాలా సినిమా మీద గ్రిప్ అనేది చాలా ఎక్కువ ఉండేది, ప్రొడక్షన్ మీద కానీ అన్నిటి మీద. ఇప్పుడు అంటారా ఇప్పుడు చాలా తగ్గింది, ఇప్పుడు అందరికీ తెలిసిందే అది. ఒక రకంగా అతడు అనేది మధ్య టైం అది. అప్పట్లో మీ టైంలో ప్రొడక్షన్ మీద మీకు ఎంత గ్రిప్ ఉండేది అతడు ప్రొడక్షన్ మీద? యాక్చువల్గా అతను ప్రొడక్షన్ అప్పుడు మేము రియల్ ఎస్టేట్లో కూడా కొంచెం బాగా బిజీ అవటం ఒకటి మేము అన్నాం అనమాట. అది ఎందుకంటే ఆ టెక్నాలజీకి ఇంకా మేము అడాప్ట్ కాలేదు అందుకని డైరెక్ట్ గారిని అడిగాం అనమాట. సార్ మీకు ఏం కావాలో మీకు ప్రొడక్షన్ వాళ్ళందరినీ కూడా ఇస్తాం, ఇది మీరే ప్లాన్ చేయండి, మీరు ఎలా తీయాలనుకున్నారో అలా తీయండి. ఎందుకంటే మేము ఇందులో ఇంటర్ఫియర్ అయ్యి మా క్లాస్లో మాది ఓల్డ్ స్కూల్ లాగా ఉంటుంది, మీరు ఇవాళ ఉన్న న్యూ టెక్నాలజీతో మీరు అనుకున్న ప్రకారం చేయాలంటే మీరే తీసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళు చేశారు. అయితే వాళ్ళకి మాకు తేడా ఏంటంటే మేము షెడ్యూల్ ప్రకారం తీసుకొని కరెక్ట్గా అనుకున్నట్టుగా రిలీజ్ చేయగలిగేలో అనుకున్న బడ్జెట్ ప్రకారం అయ్యేది. మరి టెక్నాలజీ డెవలప్మెంట్ అయిన తర్వాత ఇదైన తర్వాత ఎందుకంటే కొత్తగా చూపించాలి, ఒక ఫైట్ కోసం అని మరి అంత ఖర్చు పెట్టగలిగామంటే అది ఆ టెక్నాలజీ రాబట్టి కదా దానికి అంత బాగా సక్సెస్ అయింది. మరి అందుకని ఆ బాధ్యతలన్నీ వాళ్ళకే అప్పగించాం, వాళ్ళు అనుకున్నట్టే చేశారు కాబట్టి లేట్ అయింది. మీకు ఖర్చు మీద ఏదైనా డిసప్పాయింట్మెంట్ ఉందండి? ఏమండి ఖర్చు ఎక్కువైంది తక్కువైందని ఏదైనా డిసప్పాయింట్మెంట్ ఉందా? డిసప్పాయింట్మెంట్ ఏం లేదు, ఎందుకంటే మేము ఆ సినిమాని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎలా కావాలనుకున్నారో అలా చేయాలండి అని అనుకున్నాం. ఆయనకి ఫుల్గా ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం డైరెక్టర్ గారికి కూడా. అండ్ ఇప్పుడు ప్రొడక్షన్లో మళ్ళీ కంబ్యాక్ ఇస్తున్నారు మీరు. అప్పటికి అతడు టైంకి ఇప్పటికి అసలు ప్రొడక్షన్ అనే దానికి సంబంధం లేదు. ఇప్పుడు పెద్ద హీరోతో సినిమా తీయాలంటే మీరు అడ్వాన్స్ ఇచ్చి చాలా సంవత్సరాలు మర్చిపోవాలి. ఈ కొత్త వరవడికి లేకపోతే కొత్త సిస్టమ్కి మురళీమోహన్ గారు సెట్ అవుతారా? అదే ఇప్పుడు మాకు దాదాపుగా ఈ 2 ఏళ్ల బట్టి సినిమా తీద్దామని అనుకుంటూనే ఇదే మీకు వచ్చిన అనుమానమే నాకు కూడా వచ్చింది. ఇవాళ మనంతా కావడం ఓల్డ్ టెక్నిక్, పాత రోజుల్లో ఉన్న పాత యాక్టింగు, పాత సన్నివేశాలు ఇవన్నీ కూడా ఇవాళ టెక్నాలజీ మారిపోయింది. ఇదివరకు ఏంటంటే తెలుగు సినిమా అంటే కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితం అయ్యేది, కొద్దిగా కర్ణాటకలో ఆడేది, కొద్దిగా ఒరిస్సాలోనో నార్త్ ఇండియాలో కొద్ది వాడేది. ఇవాళ తెలుగు సినిమా అనేది వరల్డ్ వైడ్గా రిలీజ్ అయిపోయింది. ఇవాళ వరల్డ్ వైడ్